జై బజరంగ్ బలి నినాదాలతో కొండగట్టు అంజన్న క్షేత్రం మారుమోగుతోంది. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయం భక్తులు సందడి నెలకొంది. చైత్ర పూర్ణిమను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకుని తమ దీక్షను విరమిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేసినప్పటికీ ఊహించని స్థాయిలో జనసందోహం రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. మరి ఈ క్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, భక్తులకు అందుతున్న వసతులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ పూజ. ఏదైతే మన ఉత్తర తెలంగాణలో ఏదైతే మన ప్రసిద్ధిగాంచిన దేవాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఈ రోజు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఇటు రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇటు దర్శించుకోవడానికి భక్తులు బయలుదేరారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది భక్తులు కూడా మాల విరమణ చేయడం జరుగుతుంది. ఇటు మాల విరమణ, మరోపక్క మాల ధారణ కూడా చేస్తున్నారు. అయితే ఈ వచ్చిన భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు, వసతులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఆలయ చెప్పుకొచ్చారు. ఎలాంటి సంఘటనలకు కూడా తావు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. వీరికి మంచినీటి సౌకర్యాలతో పాటు ఇటు దర్శనం చేసుకున్న వారికి కూడా అనంతరం వాళ్ళకి ప్రసాదాలతో పాటు తీర్థ ప్రసాదాలతో పాటు ఇటు అన్నదాన ప్రసాదం కూడా అది ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకు ఎండలు ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇటు చల్వ పందిలతో పాటు చల్లని మజ్జిగలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. చల్లని నీటితో పాటు మజ్జిగలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంతో పాటు ఇటు పోలీస్ అధికారులు అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఏదైతే భక్తులు గతంలో కొంత భక్తులకి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడేది, ఈసారి మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు జరిగింది. ఇటు ఏదైతే కోనేరు సంబంధించి ఏదైతే వచ్చే భక్తులకి సపరేట్ గా లైన్ గా అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ కోనేట్లో స్నానం చేసిన అనంతరం స్వామివారి దర్శించుకోవడానికి సపరేట్ గా లైన్లు ఏర్పాటు చేయడంతో ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇటు ఆలయ ఇవాళ చెప్పుకొచ్చారు. అది ఏంటంటే ఆలయం అంతా కూడా జై రామ లక్ష్మణ జానకి జై బోలు హనుమానికి జై అంటూ ఇటు నినాదాలతో ఇటు రామ భక్త పాటలతో హనుమాన్ భక్త దీక్ష పరులు మొత్తం కూడా పాటలు భజనలు చేస్తూ వాళ్ళ స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తున్నారు. ఇప్పటికైతే దాదాపు 20,000 భక్తులు వచ్చినట్టు ఇటు అంచనా వేశారు. మరి చూడాలి సాయంత్రం వరకు ఎంతవరకు భక్తులు వస్తారనేది వేచి చూడాలి. ఈసారి అంటే కొంత చిన్న హనుమాన్ జయంతికే ఇటు దాంతో పాటు పెద్ద హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి ఇటు మాల ధారణ వేసే భక్తులు 41 రోజులు దీక్ష ఉంటుంది. దీంట్లో 11 రోజులు దీక్ష ఉంటుంది, 21 రోజులు దీక్ష ఉంటుంది. ఈ మాల ధారణ వేసే భక్తులు కూడా పాదయాత్ర నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇటు మాల ధారణ వేస్తుంటారు. దాంతో పాటు ఆలయ గిరి ప్రదర్శన కూడా ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఈ రోజు పౌర్ణమి కావడంతో పౌర్ణమి మరియు చిన్న హనుమాన్ జయంతి ఈ రావడంతో ఇటు దీక్ష ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో ఉదయం 4 గంటల నుంచే ఇటు భక్తులు గిరి ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఏదైతే గిరి ప్రదర్శన చేస్తున్న రహదారులు కూడా కొంత ఇబ్బందిగా ఉన్నట్టు కొంతమంది చెప్పుకొచ్చారు. కానీ అధికారులు అయితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, మేము ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సి చేస్తున్నాం. త్వరలో అన్ని కూడా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని చెప్పేసి ఇటు ఆలయ అధికారులు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్.